గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి బతుకమ్మ కార్యక్రమాల ముఖ్య అతిథి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, నగర మేయర్ సోదరిమణి విజయలక్ష్మి గారికి, కార్యక్రమ నిర్వాహకులు ఎన్ఆర్ఐ సెల్ తో పాటుగా గల్ఫ్ సంక్షేమ కమిటీకి సంబంధించి నాయకత్వం వహిస్తున్నటువంటి వినోద్ గారికి, శ్రీనివాస్ గారికి, వెన్నెల సోదరిమణి గారికి, అదేవిధంగా మిగతా సోదరిమణులందరి పేర్లు చాలా మంది అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలకు, పెద్దలకు అందరికి నమస్కారం తెలియజేస్తూ, బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయము, తెలంగాణ మన యొక్క ఆచారాలకు నిలువుదత్తంగా మనం ప్రకృతి ఒడి లోపల మనం పూలతో ఆడుకునేటువంటి పండుగ, తెలంగాణ అక్క చెల్లెలందరికీ వేడుకగా జరిగే పండుగను గాంధీ భవన్ లో మరి ఈరోజు మహిళా కాంగ్రెస్ కానీ మిగతా పెద్దలందరూ ఎన్ఆర్ఐ తరఫున ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. నేను గౌరవ పిసిసి అధ్యక్షుడిని కోరుతా ఉన్నా, ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ నిర్వహణ లోపల ప్రభుత్వం తరఫున తీసుకున్న చర్యలన్నీ తీసుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి మన పార్టీ ప్రతినిధులందరూ కూడా మహిళలకు బతుకమ్మ పండుగకు ఎక్కడ ఆటంకం లేకుండా ఉండే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పార్టీ కార్యకర్త అన్ని రకాల సౌకర్యాలు బతుకమ్మ వేడుకగా జరగడానికి పార్టీ భాగస్వామ్యాన్ని కూడా ఉండేలా తగినటువంటి ఆదేశాలు మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పక్షాన కూడా ఈసారి గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కాలని, తెలంగాణ ఒక పెద్ద మెగా ఈవెంట్ గా గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మహిళా మంత్రులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మరి టూరిజం శాఖ తరఫున రోజుకొక కార్యక్రమాన్ని పెట్టుకొని బతుకమ్మ వేడుక తెలంగాణ ప్రతిష్టకు ఆచారానికి ఎక్కడా లోపం రావద్దని కార్యక్రమాలు రూపొందించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రజలందరూ సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, అన్ని రకాల పూలు సమృద్ధిగా దొరుకుతా ఉన్నాయి. మంచి ఉత్సాహంగా సంతోషంగా అందరూ కూడా బతుకమ్మను ఆడుకొని వేడుకగా జరుపుకొని అందరూ కూడా సర్వేజన సుఖినోపం అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ఆ అమ్మవారిని గౌరమ్మ తల్లిని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ మరొక్కసారి వేదిక మీద అక్కా చెల్లెలకు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, కార్యక్రమ నిర్వాహకులు వినోదన్న గారికి, శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అందరి సోదరి మనులు వచ్చి అన్ని పార్టీల వారు వచ్చి ఈ బతుకమ్మని నిర్వహించుకోవాలి. బతుకమ్మ ఆశీర్వాదం ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో కావాలి. అతి పేద మహిళ నుంచి ధనికులైన మహిళల వరకు బతుకమ్మని ఆరాధిస్తారు, పూజిస్తారు, బతుకమ్మ దీవెనలు తీసుకుంటారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నేను ప్రతిష్టాత్మక తీసుకొని మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఇది మెగా ఈవెంట్. కారణం తెలంగాణ పేరు వచ్చినప్పుడల్లా బతుకమ్మ దసరా పేరు వస్తుంది. అంతటి చరిత్రాత్మకమైనటువంటి పండుగలు ఇవి. ఈ పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇది మెగా ఈవెంట్గా జరుపుతున్నటువంటి సందర్భం. మిత్రులరా, పండుగలు అనేవి ఎవరి సొత్తు కాదు, వ్యక్తుల సొత్తు అంతకన్నా కాదు. ఇది ప్రజల పండుగ, యావత్ తెలంగాణ రాష్ట్రం జరుపుకునే పండుగ. ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకి పిలిపిస్తున్నాను. మిత్రుడు మంత్రి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా బతుకమ్మ నిర్వహణలో పాలు పంచుకోవాలి. ఎక్కడ కూడా ఆటంకాలు రాకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీనిలో సమైక్యం కావాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇలా గల్ఫ్ బోర్డు వారు నిర్వహిస్తా ఉన్నారు. 10 ఏళ్ళు పడరాని పాటలు పడ్డారు గల్ఫ్ కార్మికులు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఆరుమూరులో జరిగిన సంఘటన మీటింగ్ లో గల్ఫ్ బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాము, గల్ఫ్ పోయేవారిని నియంత్రిస్తాము, మోసాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు తీసుకువస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ అడ్వైజరీ బోర్డు వేయడమే కాకుండా గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉన్నది. అది కాకుండా దళారులు, బ్రోకర్లు మోసాలకు పాల్పొందేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగు వేస్తా ఉంది. దీంతో పాటు అనునిత్యం దుబాయ్, మస్కట్ లో ఇబ్బందులకు గురవుతున్న మన తెలుగు వారిని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ బోర్డును కూడా త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. గల్ఫ్ బోర్డు, ఎన్ఆర్ఐ బోర్డుతో పాటు గల్ఫ్ కి ప్రత్యేకంగా
ఈ గల్ఫ్ దేశాలకి ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండాలని గల్ఫ్ బోర్డును కూడా వేస్తామనే మాట ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు సందర్భం. గల్ఫ్ లో ఉన్న మన బిడ్డలు, మన అన్నదమ్ములను అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలని, దాంట్లో పెద్దలు వినోద్ గారు ఇప్పటికే మమైక్యమై ఉన్నారు. అడ్వైజరీ బోర్డు వేసినాం, వారిని నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. నివేదిక వచ్చిన వెంటనే గల్ఫ్ బోర్డుని వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తూ, ఏది ఏమైనా మా మహిళా సోదరులంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ. ఈ పండుగ 9 రోజులు విజయవంతంగా జరుపుకుంటూ ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకారం చేస్తారు. ఈ పండుగ డెఫినెట్గా మెగా పండుగ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తుందా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మా సోదరులందరూ కూడా బతుకమ్మ ఆడితే మేము చూస్తామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. మేయర్ గారి నేతృత్వంలో ఈ బతుకమ్మ ఆడితే మేమంతా కూడా చూస్తామనే మాట చెప్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ.